యాంకర్ అతను సమాజంలో గౌరవప్రదమైన పని చేస్తూ ఉండాల్సిన అతనే అగౌరవంగా బిహేవ్ చేస్తున్నాడు. అతనే యాంకర్ సాంబ. ఈయన గారి వ్యవహారాలు అన్నీ ఇన్ని కాదు. గతంలో అనేక మార్లు పలువురు మహిళలపై నోటు దురుసు చూపించిన ఈ మహానుభావుడు రీసెంట్ గా వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మహిళలు అని చూడకుండా అగౌరవంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో పలువురు యాంకర్లు సాంబా చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మనకి ఓకే, ఇప్పుడు ఆయన సాంబశివరావు గారు విన్నారో ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం. ప్రభుత్వం మీద ఇంకా విజృంభిస్తాం తప్ప తగ్గేదే లేదు. జగన్ ప్రభుత్వం అరాచకాలు మాట్లాడుతూనే ఉంటాం, ఎండ కడుతూనే ఉంటాం. భారతి ఏమన్నా రాసుకోనివ్వండి, భారతి ఏమన్నా రాసుకోనివ్వండి, భారతి ఏమన్నా రాసుకోనివ్వండి, ఏమైనా వాడుకోనివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చేట్టు రాసుకోండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇంకా విజృంభిస్తాం తప్ప తగ్గేదే లేదు. జగన్ ప్రభుత్వం అరాచకాలు మాట్లాడుతూనే ఉంటాం, ఎండ కడుతూనే ఉంటాం. భారతి ఏమన్నా రాసుకోనివ్వండి, భారతి ఏమన్నా రాసుకోనివ్వండి, భారతి ఏమన్నా రాసుకోనివ్వండి, ఏమైనా వాడుకోనివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చేట్టు రాసుకోండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇంకా విజృంభిస్తాం తప్ప తగ్గేదే లేదు. జగన్ ప్రభుత్వం అరాచకాలు మాట్లాడుతూనే ఉంటాం, ఎండ కడుతూనే ఉంటాం. రైట్ గా ఇప్పుడు బయట చూసాం కదండి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనేది. అంటే తన రాజకీయ లబ్ధి కోసం, అంటే ముఖ్యంగా తన సమస్యను ఏదైతే ఉందో దానికి రాజకీయ రంగు పులవడం కోసం అటు వైసీపీ పార్టీని, అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళని, సంబంధం లేని ఆడవాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి అంటే ఏదైతే మాట్లాడకూడదో అలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే సింగిల్ వర్డ్ తోటి భారతి అనడం, లేదంటే ఆవిడ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మనతో మాట్లాడడానికి ఏపీ ఉమెన్స్ కమిషన్ నుంచి లక్ష్మి గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మి గారు. చూసారు కదండి మీరే, ఇప్పుడు ఆ సాంబశివరావు గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహిళల మీద ఆయన రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా ఆయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే జర్నలిజం చేస్తున్నారు అనడం కంటే వాళ్ళు నిజంగా ఇంకొక పదం వాడడం మంచిదండి ఇలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే ముఖ్యంగా సాంబశివరావు గారు ఈ మధ్య కాలంలో ఒక ప్రాపర్టీ విషయంగా, పెట్రోల్ బంక్ సంబంధించిన విషయం కూడా మనం చూసాం. ఎంత దారుణంగా ఒక లేడీ విషయం కూడా ఎంత దారుణంగా మాట్లాడాడు. అంతేకాదండి, ఇప్పుడు ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆమె, ఒక వ్యాపారవేత్త, ఒక మీడియా అధినేత, అలాంటి గౌరవప్రదమైన ఆ మహిళను పట్టుకొని ఏ మహిళను కూడా మాట్లాడకూడదండి, ఏ మహిళను కూడా అగౌరవపరుస్తూ మాట్లాడకూడదు. అలాంటిది సాంబశివరావు అనే వ్యక్తి నిజంగా ఉచ్చ నీచాలు మరచి అంటే భారతదేశంలో మహిళలను మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలు అందుకుంటారు అన్న మన ఉంది, పెద్దవాళ్ళ మాటలు కూడా ఉన్నాయండి. అలాంటి ఉన్నతమైన మహిళలను గురించి, అదే విధంగా ముఖ్యంగా భారతిరెడ్డి మేడం గారి గురించి ఆయన మాట్లాడిన భాష, ఆ విధానము చూస్తూ ఉంటే ఇతను మహిళలను సంస్కరించలేడు, గౌరవించలేడు అన్నది మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నిజంగా ఇలాంటి వాళ్లకు ఇంట్లో మహిళలు అంటే వారి భార్యో, బిడ్డలో, లేకపోతే ఇంకే తల్లి, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తి భాష చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా ఈరోజు చూడాలంటే గతంలో ఒక సాంబశివరావు అనే వ్యక్తి పోసాని మురళీకృష్ణ గారితో ఒకసారి లైవ్ డిబేట్ పెట్టి అక్కడ సినిమా వాళ్ళందరినీ కూడా చాలా నీచమైన భాషలో, మీ ఇండస్ట్రీలో ఇంకా మనం చెప్పలేమండి ఆ భాషని, మీ ఇండస్ట్రీలో డాష్ ఇలా ఉంటారు, ముండలు ఉంటారు, అలాంటి లాంగ్వేజ్ కూడా వాడిన పరిస్థితి. నిజంగా ఇంత దరిద్రమైన జర్నలిజం అన్నది కేవలము ఇక్కడ మాత్రమే ఉందండి. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం లేదండి, ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం లేదు, తెలంగాణలో మాత్రమే జర్నలిజం ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి ఈ మధ్య కాలంలో, ఎప్పుడు కూడా నాన్ రెసిడెన్షియల్ ఆంధ్రాస్ అనబడే ఈ జర్నలిజం నడుపుతున్నటువంటి కొంతమంది వీళ్ళను జర్నలిస్టులు అనరండి, మీడియేటర్స్. ఇంకొక వర్డ్ కూడా అంటే నాకు జర్నలిజం అంటే చాలా గౌరవం ఉందండి, మేము నిజంగా జర్నలిజాన్ని గౌరవిస్తాము. అంత న్యూస్ అన్నది ఎప్పుడూ కూడా ప్రజలకు
ఒక ఒక నేర్పించే విధంగా, ఒక సందేశాత్మకంగా ఉండాలి. జర్నలిజం అన్నది ఎప్పుడు విలువలతో కూడుకొని ఉండాలి. జర్నలిజం ఎప్పుడు ఆ, విశ్వసనీయత అన్నది చూపిస్తూ ఉండాలి. ఏ పార్టీలకు కొమ్ము కాయకుండా ఉన్నదే జర్నలిజం. కానీ ఇక్కడ అన్ని మరచి జర్నలిజం అంటే మేము కేవలం భజన పరులము, జర్నలిజం అంటే అంటే కొన్ని మీడియా ఛానల్స్ మీకు చెప్పబోతున్నాం. ఈ ఆంధ్రజ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, అదే విధంగా మన ఈనాడు కానివ్వండి, పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అబద్ధాలు, అసత్యాలను వండి వార్చడమే పనిగా పెట్టుకున్నారండి. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుపడుతున్న పేద ప్రజల మీద వాళ్ళ విషయాన్నంతా కూడా వెళ్ళగక్కుతున్నారండి. ముఖ్యంగా లక్ష్మి గారు, ముఖ్యంగా ఇవాళ ఆయన వ్యక్తిగత సమస్య, ఆయన వ్యక్తిగతంగా చేసిన తప్పులకి, ఆయన వ్యక్తిగతంగా చేసిన సమస్యకి, ఆయన సమస్యకి ఇటు వైసీపీ పార్టీని కానీ అటు వైసీపీ పార్టీ తరపున ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిగత హననం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు భారతీ మేడం గారికి ఏం సంబంధం అండి ఆయన మాట్లాడడానికి? ఒకవేళ ఆయన రాజకీయాలు ఏం సంబంధం అండి ఆయనకి? ఇలాంటి వ్యక్తులను తరిమేయాలండి నిజంగా. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళను జర్నలిస్టులుగా ఒక ప్యానల్స్ లో కూర్చోబెట్టడము, జర్నలిస్టులుగా వాళ్ళను నిజంగా ఒక ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడించటం అన్నది నిజంగా అసభ్యకరంగా ఉంది. ఇలాంటి వ్యక్తి యొక్క గౌరవం లేని ఇలాంటి వ్యక్తి మాటలు అగౌరవపరిచే విధంగా మహిళలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి భార్యను ఇంత దారుణమైన భాషలో మాట్లాడే ఇలాంటి వ్యక్తిని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా అలాంటి స్టూడియో ఉంటే మహిళలందరూ తరిమేసిందరండి. ఈ వ్యక్తికి నిజంగా, ఇలాంటి వ్యక్తికి బయట చాలా అతని మోసాల గురించి, అతని నీచమైన వ్యక్తిత్వం గురించి ప్రతిరోజు చాలా మంది చెప్తున్నారు. అదంతా అతను వినట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఒక తొత్తుగా మారిన ఈ మీడియా, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తోక పార్టీలకు మాత్రమే తొత్తుగా వ్యవహరిస్తున్న సాంబశివ అనే అలాంటి వ్యక్తి ఉచ్చనీచాలు మర్చి ఈ మధ్య కూడా ఒక మహిళ మీద ఎంత దుర్భాషలాడాడో చూసాం. ఈ రోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి మీద, అదే విధంగా అనేక మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఇలాంటి వ్యక్తులను సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం నిజంగా మీడియాలో ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక మంది మహిళలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి సాంబశివరావు అనే పర్సన్స్ మీద నిజంగా ఒక పక్క ఆయన జర్నలిస్ట్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనలేము. ఒక యాంకర్ గా మనలాంటి ఆడవాళ్ళు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఒక యాంకర్ గా ఆయనకి గౌరవం ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ఆయన గురించి, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అసలు? ఫస్ట్ ఇతని మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇతని జర్నలిస్ట్ అనడం కూడా జర్నలిజానికే అవమానం అండి. మీలాంటి మహిళలు ఉన్నారండి, మాలాంటి మహిళలము మహిళా కమిషన్ లో పనిచేస్తున్నాం. అదే విధంగా మీలాంటి మహిళలు అంటే మహిళలు అన్ని రంగాలలో కూడా ఎదిగే పరిస్థితి ఉన్నప్పుడు మహిళలు ఆకాశమే హద్దుగా ప్రయాణిస్తూ వాళ్ళు ఎదుగుతున్న సమయంలో మహిళలను చులకన భావంతో, మహిళలే కదా అన్న తక్కువ కుంచిత భావంతో మాట్లాడే ఇలాంటి జర్నలిస్టులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తులను జర్నలిజం కాదు, ఈ సమాజంలోనే నిజంగా జీవించే హక్కు లేదు. తప్పకుండా ఇలాంటి వ్యక్తుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇలాంటి వారు ఇంకొకరు కూడా, సాంబశివ లాంటి వ్యక్తులు ఇంకొకరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది ఒక వ్యక్తిని వదిలేస్తే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకొని వీళ్లకు కఠినంగా శిక్షించినప్పుడే ఇంకొకరు కూడా మహిళలను, అదే విధంగా గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఇలాంటి ఒక ముఖ్యమంత్రి గారి భార్య కానివ్వండి, అదే విధంగా ఇంకెవరైనా కానివ్వండి మహిళల మీద మాట్లాడితే నిజంగా కఠినమైన శిక్షలు ఉంటాయి అనే విధంగా అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా జర్నలిజంలో వీళ్ళకు ఏదైనా ఉంటే కూడా, అంత అర్హతలు ఉంటే కూడా ఆ అర్హతలను, ఆ పట్టాలను కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉందండి. అదే విధంగా ఇతను భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం, సంధ్య అదే సంథింగ్ పేరు, ఆ పెట్రోల్ బంక్ కి సంబంధించిన ల్యాండ్ ను కూడా ఇతను మాఫియాగా ఏర్పడి, అంటే జర్నలిజం పేరుతో ఒక మాఫియాను రన్ చేస్తున్న సాంబశివరావు లాంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగులు. ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పకుండా మహిళా కమిషన్ నుంచి మేము కూడా ఖచ్చితంగా ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కూడా కమిషన్ చైర్పర్సన్ గారికి కోరడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా
ఈ రోజు మహిళలకు అత్యున్నత స్థానం ఉంది. మహిళలకు ఈ రోజు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు, మహిళల యొక్క రక్షణకు, భద్రతకు పెద్దపీట వేశారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేశం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, పల్లెలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి అభివృద్ధి చెందుతాయి అని నమ్మిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పదవులలో కూడా 50% పైగా అవకాశాన్ని మహిళలకు కల్పించి, అదే విధంగా సంక్షేమ పథకాలలో కూడా ఈ రోజు ఆసరా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, సొంతింటి కళ కానివ్వండి, చేయూత కానివ్వండి, అదే విధంగా స్ట్రీట్ వెండర్స్ సంబంధించిన ఆర్థిక సహాయం కానివ్వండి, అదే విధంగా ఈ రోజు అనేక రకాలైన పాడి కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న పనులకు కూడా చేయూతను అందిస్తూ, సాయం అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, అదే విధంగా అభివృద్ధికి కానివ్వండి పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెలాగో ఎలా వెళ్ళిపోయింది అంటే వాళ్ళ మైండ్ సెట్, వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు. వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు నమ్మకుండా మహిళలు ఎక్కడికక్కడ, ముఖ్యంగా మహిళలండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఉన్నతమైన స్థానం పొందారు, ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఉన్నతమైన స్థానంలో వారందరూ కూడా గొప్పగా బతుకుతున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అంటూ ఎక్కడికక్కడ నినదిస్తున్నారండి. ఈ రోజు చూస్తే నిజంగా కొన్ని పార్టీలకు వతాసు పలుకుతున్న సాంబశివ అన్న వ్యక్తి ఇక్కడ మహిళలని ఎంత గౌరవిస్తున్నారో ముఖ్యమంత్రి అన్నది చూడలేక, మహిళలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో ముఖ్యమంత్రి గారికి అన్నది ఓర్వలేక, ఇలాంటి నీచుడు, నికృష్టుడు లాంటి వ్యక్తులు, కుంచితత్వ స్వభావం కలిగినటువంటి, దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన ఇలాంటి వ్యక్తులు ఈ రోజు భారతమ్మ గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. అతనికి నిజంగా ఉంటే అండి, నిజంగా లక్ష్మి గారు నేనేమంటానంటే, ఇప్పుడు జరిగి కూడా ఇంచుమించు ఆయన మాట్లాడి కూడా అప్పుడే కొన్ని ఫ్యూ డేస్ గడిచిపోయి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఉమెన్స్ కమిషన్ అనేది ముందుకెళ్ళకపోవడం ఆయనకు ఒక చులకన భావంగా, ఇంకా మహిళల మీద చులకన భావన పెరిగే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫర్దర్ గా అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా, అంటే ఈ జిల్లాల వ్యాప్తంగా మీరు చేయాల్సిన పని ఏంటి, ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి పర్సన్ మీద? తప్పకుండా అండి. మేము ఒక ఇన్సిడెంట్ జరగటం వల్ల కుప్పంలో అండి, రీసెంట్ గా కుప్పంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక మైనర్ గర్ల్ ను అత్యాచారం చేశాడండి, రామకుప్పం మండలం. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందండి. అతను చాలా అత్యంత కిరాతకంగా, ఎలా ఉన్నారు వీళ్ళు అంటే, ఈ TV5, ఈ ఆంధ్రజ్యోతి, వీళ్ళు వేసే న్యూస్, వీళ్ళు రెచ్చగొట్టే విధానాలు, వీళ్ళు మాట్లాడే భాషను చూసి ఎక్కడికెక్కడ వాళ్ళ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, ఈ గతంలో కూడా చూసాం, మనం ఇప్పుడు చూస్తున్నాం, మహిళల మీద, పసిపిల్లల మీద నిజంగా ఎంత దారుణమైన దాడులకు తెగబడుతున్నారు అంటే, నిజంగా బయటకు వచ్చి మహిళల గురించో లేకపోతే ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాని, TV5 కానీ, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన, ఈ సాంబశివ లాంటి దరిద్రమైన మెంటాలిటీ కలిగిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొన్న విజయవాడలో జరిగిన వినోద్ జైన్ లాంటి వ్యక్తి కూడా ఒక పసిబిడ్డ, 12 సంవత్సరాల పసిబిడ్డను లైంగిక దాడికి అత్యాచారం చేసి, ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందండి. అదే విధంగా మొన్నటికి మొన్న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కూడా ఒక వివాహితను, అలాగే ఇంకొక మైనర్ గర్ల్ మీద కూడా వీళ్ళు అత్యాచారం చేశారండి తెలుగుదేశం పార్టీ నాయకులు. అది కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనలన్నింటినీ వెనక కూడా వెనకుండి వాళ్ళను ప్రోత్సహించు, వాళ్ళకి మీకేం కాదు నేనున్నానంటూ వాళ్ళకు బెయిల్ తీసుకొచ్చిన పరిస్థితి ఉందండి గతంలో కేసుల్లో కూడా. ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 36 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడండి కుప్పంకి. అదే కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం అనే మండలం దగ్గర బల్లపల్లి అండి ఆ విలేజ్ పేరు. నేను స్వయంగా వెళ్లి ఆ బాలికను పరామర్శించి, ఆ బాలిక వైద్య సహాయం గురించి, అదే విధంగా అమ్మాయి కౌన్సిలింగ్ గురించి, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి రావడం జరిగింది. మరి ఇంత దరిద్రంగా నేను ఆ ఊరికి వెళ్తున్నప్పుడు భువనేశ్వరి గారు వారి తండ్రి గారి విగ్రహానికి పూలమాలలు వేస్తూ ట్రాఫిక్ జామ్ చేసి పెట్టారండి. నిజంగా ఒక 10ల సంఖ్యలో కార్లు పెట్టుకున్నారండి ఆ వెనకమ్మడి. అదే కుప్పంలోని ఒక బాలిక అదే పార్టీ ద్వారా, అదే పార్టీ వాళ్ళ ఒక కీచకుడి చేతిలో అత్యాచారానికి గురై ఎంతో బాధను అనుభవిస్తూ కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను చూడడానికి భువనేశ్వరి గారికి మనసు రాలేదా? లక్ష్మి గారు ఒక విషయం, లక్ష్మి గారు ఆడమనిషి ఉంది.
లక్ష్మి గారు, ఫర్దర్ గా ఏంటంటే ఇప్పుడు మహిళా కమిషన్ ఉందనే ధైర్యంలో ఇందాక మీరు చెప్పినట్టు మహిళలకి ఏపీలో ముఖ్యంగా ప్రథమ స్థానమే కల్పించాలని అనుకోవాలి. కానీ ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి సాంబశివరావు అనే ఏ పర్సన్ అయితే ఉన్నారో అలాంటిది ఆ మహిళా కమిషన్ ఉందన్న ధైర్యంతోనే ఏపీలో మహిళలు ఉన్నారని అనుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న మహిళలు ఫర్దర్ గా మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అలాగే అందరికీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీ ఏపీ కమిషన్ నుంచి? తప్పకుండా అండి, నేను అదే చెప్పబోతున్నానండి. ఎందుకంటే ఇలాంటి దారుణాలు చేసే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొమ్ము కాస్తోంది కాబట్టి ఆ ఆపన్న హస్తం అన్నది చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా కమిషన్ ప్రతి మహిళకు అండగా ఉంది, ప్రతి బాలికకు అండగా ఉంది. ఎక్కడ ఏమి జరిగినా సరే అది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కానివ్వండి, హత్యలు కానీ అత్యాచారాలు కానీ, అదే విధంగా మహిళను కించపరిచే విధంగా ఎక్కడ ఏ దూషణ జరిగినా కూడా మహిళా కమిషన్ ఎల్లవేళలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళను కాపాడుకుంటున్నామండి. మేము వాళ్ళకు అండగా నిలబడుతున్నాం. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళకున్న చట్టాలను రక్షించే విధంగా మహిళా కమిషన్ ఇమీడియట్ గా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అందరికీ తెలుసండి. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండకుండా, ఈ రాష్ట్రంలో లేకుండా వలసపక్షులైనటువంటి ఎక్కడో హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని పిచ్చి పిచ్చి కూతలు కూసే సాంబశివరావు లాంటి వ్యక్తుల మీద కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా తప్పకుండా అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే వరకు మీరు ఎలాంటి ఇప్పుడు ఏ విధమైన గ్యారంటీ ఇస్తారు? ఇప్పుడు ఒక మా ఛానల్ ద్వారా అనుకోండి, మీరు ఎలాంటి గ్యారంటీ ఇవ్వదలుచుకున్నాడు? ఇప్పుడు ఈ సాంబశివరావు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి రిపీట్ అవ్వకుండా ఎలాంటి గ్యారంటీలు ఇవ్వదలుచుకున్నారు? తప్పకుండా అండి, మేము అదే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే గతంలో ఒక అత్యాచార బాధితురాల్ని పరామర్శించడానికి మా కమిషన్ చైర్పర్సన్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆమె మీదే దాడికి ఉసిగొల్పే విధంగా క్యాడర్ ను ఉసిగొల్పారండి. అక్కడ మంది మార్పలంతో అమ్మాయిని చూడకూడదు, ఇలా బల ప్రదర్శనతో రాకూడదు, ఆ అమ్మాయి ఫోటో కానివ్వండి, ఆ అమ్మాయి విషయాలు కానీ రివీల్ కాకూడదు మీడియాలో అనే ఉద్దేశంతో వాసిరెడ్డి పద్మ గారు ఎంత చెప్పినా కూడా అతను వినకుండా వాసిరెడ్డి పద్మ గారు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కమిషన్, మహిళా కమిషన్ అప్పుడు నోటీసులు ఇచ్చిందండి. అదే విధంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మహిళల గురించి బహిరంగ మీటింగుల్లో ఈ విధంగా దుర్భాషలాడుతూ ఎక్కడో ట్రాఫిక్ అని తర్వాత భరణం ఇచ్చి భార్యను తెచ్చుకోవచ్చు అన్న వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగిందండి. కానీ ఏమవుతుందంటే అసలు నోటీసులు మాకు మీరెవరు ఇవ్వడానికి? లక్ష్మి గారు, మనం కంక్లూడ్ చేసే ముందు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏదైతే నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడం వరకు వెళ్ళినా మీ ఉమెన్స్ కమిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సాంబశివరావు విషయంలో ఎందుకు వచ్చి అరెస్ట్ చేసే వరకు వెళ్ళలేకపోతున్నారు? వెళ్తారా? తప్పకుండా వెళ్తామండి, తప్పకుండా వెళ్తాము. అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్తాము. మేము మా చైర్పర్సన్ గారితో ఒకసారి మేము మాట్లాడి తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా వెళ్ళాలి అన్నది కూడా మేము తప్పకుండా దీని మీద ఇది చేస్తామండి. నేను నిన్నంతా కూడా అందుబాటులో లేకపోవడం వల్లనే మాట్లాడలేదండి. నేను ఈ రోజు మాట్లాడతాను. తప్పకుండా చైర్పర్సన్ గారితో మేమంతా కూడా సంప్రదించిన తర్వాత ఎటువంటి కార్యాచరణ, ఏ విధంగా అతని మీద చర్యలు తీసుకునే విధంగా ఏ విధంగా వెళ్ళాలి ముందుకన్నది కూడా ఆలోచిస్తాం. ఒకటేంటంటే సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ, రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ, వెన్నుపోటుదారులు కుట్రలకు కుతంత్రాలకు తెరలేపినట్టుగానే అక్కడికి గెలవలేమని, ఏమీ చేయలేదు కాబట్టి, ఓట్లు అడగడానికి ఏమీ చెప్పుకునేదానికి ఏమీ లేదు కాబట్టి, ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు నేను మంచి చేసింటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు కాబట్టి, ఈ రోజు స్టార్ క్యాంపెయినర్స్ గా మహిళలని ఎంచుకున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ స్టార్ క్యాంపెయినర్స్ గా బయటకు వస్తున్నారు కాబట్టి, ఇది ఓర్వలేకని లోక మీడియా, పచ్చ మీడియా అయినటువంటి ఈ సాంబశివరావు అన్న లక్ష్మి గారు మీరు చర్యలు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇదే డిబేట్ లో ఈ చర్యల గురించి, అంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉమెన్స్ కమిషన్ నుంచి ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుందనే దాని మీద మళ్ళీ ఖచ్చితంగా మనం డిబేట్ లో పాల్గొనాలి. ఆ చర్యల వరకు మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. చూసారు కదండి, మహిళా కమిషన్ ఖచ్చితంగా ఇలాంటి విషయాలు, ఇలాంటి వ్యక్తిగత హననం చేసే సాంబశివరావు లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందని మహిళా కమిషన్ నుంచి మన లక్ష్మి గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.